హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఆమ్లా క్యాండీస్ని ఏ విధంగా చేస్తారో నేర్చుకుందామండి. ఉసిరికాయలతో చాలా లాభాలు ఉన్నాయండి. మన ఛానల్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఉసిరికాయల పైన ఒక 2-3 వీడియోస్ చేశానండి. ఉసిరికాయ పులిహోర, ఉసిరికాయ మురబ్బా, ఉసిరికాయ జ్యూస్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి. ఎవరికైనా కావాల్సి వస్తే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఉసిరికాయ క్యాండీస్ని స్టీమ్తో చేస్తారు, ఉసిరికాయని బాయిల్ చేసి చేస్తారు. నేను మాత్రం డ్రై ఆమ్లాలతో చేస్తున్నానండి. ఇవి సంవత్సరం పొడవునా నిల్వ ఉంటాయి. ఒక గ్లాస్ బాటిల్లో మీరు పెట్టుకున్నారంటే సంవత్సరం పొడవునా మీరు తినొచ్చు. రోజుకొక 2 పీసెస్ని ఒక 2 ముక్కలు తిన్నారంటే ఒక రోజుకి కావాల్సిన వైటమిన్ సి మీకు లభిస్తుంది. ఇలా పెద్దగా ఉన్న ఉసిరికాయలను తెచ్చుకోండి. చిన్నవి అయితే ఒగరు ఎక్కువగా ఉంటుంది, పెద్దవి అయితే ఎక్కువ ఒగరు ఉండవు. వీటిని చాలా ప్లేస్లో చాలా పేర్లతో పిలుస్తారు. వీటిని తెచ్చుకొని ఒక 2 సార్లు బాగా కడగండి. కడిగి ఈ విధంగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జర్లో పెట్టండి. డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 to 8 hours పెట్టండి. నేనైతే నైట్ పెట్టి మార్నింగ్ తీసాను. ఈ విధంగా 8 hours తర్వాత బయటకు తీసి ఒక 2 hours వదిలేసేయండి. ఎందుకంటే అప్పుడు చాలా టైట్గా ఉంటాయి. కాబట్టి ఒక 2 hours మీరు బయట పెట్టారంటే సాఫ్ట్గా అవుతాయి. మనకు కట్ చేసుకోవడానికి సులభంగా ఉంటుందండి. చూడండి, మెత్తగా అయినాయి. ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. వీటిని మనము స్టీమ్ చేయని అవసరం లేదు, అదేవిధంగా ఉడకబెట్టిన అవసరం లేదండి. ఈ విధంగా సింపుల్గా చేసుకోవచ్చు ఉసిరికాయ క్యాండీస్ని. ఉసిరికాయలో వైటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. ఇవి జుట్టుకు చాలా మంచివండి. అదేవిధంగా వీటిని రెగ్యులర్గా తీసుకుంటే జుట్టు త్వరగా తెల్లగా కూడా కాదు. అదేవిధంగా చాలా ఆయుర్వేదిక విలువలు కలిగి ఉంటుందండి ఉసిరికాయ. ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఒక 1/2 kg ఉసిరికాయలకు అయితే ఒక 300 grams షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ వాటర్ని పడేసేయండి. నేనైతే ఒక కప్పు షుగర్ని తీసుకున్నాను. ఇంచుమించు 200 grams వరకు ఉంటుంది. షుగర్ని వేసుకొని ఒకసారి కలపండి. కలిపి పైనుండి మూత పెట్టేసి ఒక 2 days మీరు వదిలేసేయండి. మూత లేకపోతే సన్నటి క్లాత్ పెట్టేసి ఒక 2 days వదిలేసేయండి. మధ్యలో అంటే ఒక 1 day తర్వాత ఒకసారి కలపండి. కలిపి మళ్ళీ మూత పెట్టేసి 2 days తర్వాత మీరు ఓపెన్ చేయండి. చూడండి, 2 days తర్వాత ఉసిరికాయలు షుగర్ మొత్తం మెల్ట్ అవుతుందండి. షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి ఉసిరికాయలు ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి ఉసిరికాయలు షుగర్ని పీల్చుకుంటాయండి. ఉసిరికాయలు ఉన్నటువంటి ఒగరు కూడా కొంచెం తగ్గుతుంది. తర్వాత ఈ వాటర్ని విధంగా వంచుకోండి. ఆ వాటర్ని పడేయొద్దండి. ఈ వాటర్ మీరు షర్బతులలో, జ్యూస్లలో వేసుకోండి. ఇందులో కూడా చాలా వైటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఆ వాటర్ని పడేయకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాల్సినప్పుడు వాడుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ పైన ఈ విధంగా కవర్ వేసుకోండి. మనకు గోధుమ పిండికి పెద్ద ప్యాకెట్స్ వస్తాయి కదండి, ఆ ప్యాకెట్ కవర్ కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఈ విధంగా కవర్ మొత్తంకి స్ప్రెడ్ చేయండి. పల్చగా స్ప్రెడ్ చేసిన తర్వాత వీటిని ఒక 2 days ఎండలో పెట్టండి. 2 to 3 days పెట్టండి. ఎండ ఎక్కువగా ఉంటే ఒక 2 daysలో ఇవి ఎండిపోతాయండి. ఎండ సరిగా లేకపోతే 3 to 4 days పడుతుంది. చూడండి, నేను 3 days వీటిని ఎండలో పెట్టాను. చూడండి, చాలా బాగా డ్రై అయినాయి. ఇప్పుడు వీటిపైన కొంచెం షుగర్ పౌడర్ని స్ప్రెడ్ చేయండి. ఒక 1 tablespoon షుగర్ కాదండి, షుగర్ పౌడర్ వేసుకోండి. విధంగా షుగర్ పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. బాగా కలిపేసేయండి. కలిపి ఒక గ్లాస్ సీసాలో, ఒక గ్లాస్ బాటిల్లో వీటిని స్టోర్ చేసుకోండి. 1 year వరకు ఉంటాయి. రోజుకొక 2 క్యాండీస్ మీరు తిన్నారంటే మీకు ఒక రోజుకు కావాల్సిన వైటమిన్ సి అందుతుంది. అదేవిధంగా పిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తింటారు కదండి, అలాంటి పిల్లలకి ఈ విధంగా చేసి మీరు బాటిల్లో పెట్టేసి వాళ్ళు చాక్లెట్ అడిగినప్పుడు అలా ఒక 2 పీసెస్ ఇచ్చారంటే వాళ్ళు చాక్లెట్స్ కూడా తినరు. ఇవి స్వీట్గా చాలా బాగుంటాయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి షేర్